ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వరాహ పురాణాంతర్గత శ్రీ గీతా మహత్యం. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి అడుగుచున్నది, పరమేశ్వరుడోను నిగ్రహానుగ్రహ సమర్థుడోను అగు ఓ భగవంతుడా, ప్రారబ్ధ కర్మమును అనుభవించుచున్న వానికి చలనం లేని భక్తి ఎట్లు కలుగును? విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. విష్ణువు చెప్తూ ఉన్నారు, ప్రారబ్ధ కర్మను అనుభవించుచున్నవాడైనను ఎల్లప్పుడూ భగవద్గీతను పారాయణ చేయుటయందు ఆసక్తి కలవాడు లోకంలో ముక్తుడును సుఖము గలవాడును అగును. వానికి కర్మములతో సంబంధము లేదు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచి స్పర్శం న కుర్వంతి నళినీదళమంబసా. భగవద్గీతను ధ్యానము చేసినచో తామరాకును నీరు అంటనట్లు బ్రహ్మహత్యాది పాపములు సైతము కొంచెమైనను అంటవు. గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. శ్రీ భగవద్గీత పుస్తకము ఉండు చోటునను పారాయణము చేయి చోటునను ప్రయాగ మున్నగు తీర్థములన్నీను తప్పక ఉండును. సర్వే దేవాచ్చ ఋషయో యోగినః పన్నగాచ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్శ్వదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. భగవద్గీత ఉండు చోట దేవతలు, ఋషులు, యోగులు, పన్నగులు, గోపాలురు, గోపికలు, నారదుడు, ఉద్ధవుడు, విష్ణు ద్వారపాలకులు శీఘ్రముగా సాయపడుదురు. యత్ర గీతా విచారచ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి, భగవద్గీత యొక్క అర్థమును విచారించు చోటునను వానిని చదువు చోటునను చదివించు చోటునను విను చోటునను నేను ఎల్లప్పుడూ ఉందును, ఇది నిశ్చయము. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించుందును, గీత నాకు ఇల్లు. గీతలో చెప్పబడిన జ్ఞానమును అవలంబించి నేను 3 లోకములను పాలించుచున్నాను. గీతా మే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరాన్ని స్వానిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర రూపము అక్షరము బ్రహ్మస్వరూపము నిత్యమును అగు గీతాశాస్త్రము ఉత్తమమగు బ్రహ్మ విద్యయునటకు సందేహము లేదు. చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. ఇట్టి గీతాశాస్త్రమును సచిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించును. ఇది వేదత్రయ స్వరూపము, పరమానంద స్వరూపము, మానవులకు తత్వార్థ జ్ఞానమును బోధించినదై ఉన్నది. యోష్టాదశం జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం లభతే తతో యాంతి పరంపదం. నిశ్చల చిత్తముతో నిత్యమును 18 అధ్యాయములను పారాయణ చేయనతడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై పిమ్మట పునరావృత్తి లేని స్థానమునకు పోవును. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరే తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. గీతనంతయు పారాయణ చేయలేని వాడు సగము చదవచ్చును, అట్లు చేసినను గోదానమిచ్చిన పుణ్యమును తప్పక పొందును. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. 3వ భాగము చదువువాడు గంగా స్నాన ఫలమును కలుగును. 6వ భాగము చదువువాడు సోమయాగ ఫలమును పొందును. ఏకాధ్యాయం తమ్యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్వావసేచ్చిరం. నిత్యమును 1 అధ్యాయమైనను భక్తితో చదువువాడు రుద్రలోకమునకు పోయి చిరకాలము ప్రమదగణములతో కూడియుండును. అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం పఠే నరః సయాతి నరతం యావన్మనుకాలం వసుంధరే. ఓ భూమి, నిత్యమును అధ్యాయంలో 4వ వంతైనను పారాయణ చేయువాడు మన్వంతరము వరకును మనుషుడై పుట్టుచుండును. బ్రహ్మజ్ఞానమును సంపాదించి మోక్షమును పొందుటకు మానవ జన్మమునందు తప్ప ఇతర జన్మముల యందు సాధ్యము కాదు. అందువల్ల నరతాం యాతి అని నరజన్మ యొక్క గొప్పతనము ఎందు చెప్పబడినది. గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం దౌత్రీనేకం తదర్థం వా శ్లోకానమిహ పఠేన్నరః
చంద్రలోకమవాప్నోతి వర్షాణమయుతం ధ్రువం. గీతాపాఠ సమాయుక్తో మృతో మనుషతాం వ్రజేత్. 10 శ్లోకములు కానీ, 7 శ్లోకములు కానీ, 5 శ్లోకములు కానీ, 4 శ్లోకములు కానీ, 3 శ్లోకములు కానీ, 2 శ్లోకములు కానీ, 1 కానీ, సగం శ్లోకములు కానీ నిత్యమును భక్తితో పారాయణ చేయవాడు చంద్రలోకమునకు పోయి 10,000 ఏండ్లు ఉండును. పారాయణము చేయు దినములలో మృతి నొందినవాడు దేవత్వమును పొందును. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయతోపి వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. మహాపాపాత్ముడైనను గీత యొక్క అర్థమును వినుట అంద ఆసక్తి గలవాడు వైకుంఠమునకు పోయి విష్ణునితో ఆనందించుచుండును. గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తి ఉత్తమాం. గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియాం మానో గతిం లభేత్. గీతాశాస్త్రమును పారాయణ చేయువాడు మోక్షమును పొందును. మరణకాలం నందు గీతను స్మరించినవాడు ఉత్తమ గతిని పొందును. గీతార్థం ధ్యాయేత్ నిత్యం కృత్వా కర్మాణి భూరిశః. జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదం. నిత్యమును నిత్యనైమిత్తిక కర్మలను చేసుకొని గీతల అర్థమును ధ్యానించేవాడు జీవన్ముక్తుడు. దేహము పోయిన తర్వాత పునరావృత్తి లేని పరమ పదమును పొందును. గీతామాశ్రిత్వ బహవో భూభుజో జనకాదయః. నిర్ధూత కల్మషాలోకే గతాయాతాం పరమం పదం. జనకుడు మున్నగు రాజులు పెక్కుండ్రు గీతలను ఆశ్రయించి లోకములో నిర్ధూత కల్మషులను పేరుబడి మోక్షమును పొందిరి. గీతాయా పఠనం కృత్వా మహత్వం నైవయః పఠేత్. వృధా పాఠో భవేత్ తస్య శ్రమయేవ హృదయదాహృతః. గీతను పారాయణ చేసి మహత్యమును చదువని వానికి పారాయణం వ్యర్థమై శ్రమయే మిగులును. ఏతన్మహత్వం సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలం అవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఈ మహత్యములో కూడా గీతాపారాయణం చేయవాడు ఫలమును పొందుటేగాక మోక్షమును కూడా పొందును. సుత ఉవాచ మహాత్మే తద్గీతయా మయా ప్రోక్తం సనాతనం. గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూతుడు చెప్తూ ఉన్నారు, ఓ సౌనకాది మహర్షులారా, ప్రాచీనమగు ఈ గీతా మహత్యమును నేను చెప్పి తిని గీతను పారాయణము చేసి పిమ్మట ఇది చదివినచో చెప్పిన ఫలమును తప్పక పొందుదురు. ఇది శ్రీ వరాహపురాణే శ్రీ గీతా మహత్యం సంపూర్ణం. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం తస్సత్.